విశాఖ రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో భర్త శ్రీచరణ్ అరెస్టు చేశారు. డెహ్రాడూన్లో శ్రీచరణ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాధాగాయత్రి తల్లిదండ్రులు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో న్యాయ పోరాటం చేస్తున్నారు. తమ కూతురిని భర్త శ్రీచరణ్ హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు. నిన్ననే డెహ్రాడూన్ పోలీసులు బాగా మాకు సహకరించారండి. నా దగ్గర ఉన్న ఆధారాలను ఇచ్చామండి. డెహ్రాడూన్ పోలీసులు విశాఖ రాధాగాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్ డెహ్రాడూన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశాలకు సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, సుభాన్, రాధాగాయత్రి కేసులో కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా సమాజానికి తప్పుదోవ పడుతూ, మీడియాను తప్పుదోవ పడుతూ భర్త శ్రీచరణ్ ఏదైతే తిరుగుతున్నాడో ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే మనం చూడొచ్చు, రాధాగాయత్రి తల్లిదండ్రులు కళ్ళెదురుగా కుమార్తె ఫోటోలను కనిపిస్తున్నా కూడా ఆమె కనీసం కనిపించలేని దీనస్థితిలోకి వెళ్ళిపోవడంతో వారిని చూస్తేనే కంటతడి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రాధాగాయత్రి ఈ అనుమానాస్పద మృతి జరిగినప్పటి నుంచి కూడా నిజంగా పోలీసుల కన్నా వేగంగా వీళ్ళే దర్యాప్తులో భాగంగా వీళ్ళు డెహ్రాడూన్కి, వైజాగ్కి కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. ప్రస్తుతం వారి మాటలోనే విందాం. అసలు డెహ్రాడూన్లో పరిస్థితి ఎలా ఉంది, ముసోరీలో వాళ్ళు స్టే చేసిన హోమ్ స్టేలో వాళ్ళు వెళ్ళి నేరుగా చూడడం జరిగింది. అక్కడున్న పరిస్థితులు ఏంటి అనేది వారి మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు నేరుగా ముసోరీలోని వాళ్ళు హోమ్ స్టే కియానా హోటల్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడున్న పరిస్థితులు ఎలా ఉందంటే, ఒక కొత్తగా పెళ్ళైన జంట వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అనుగుణంగా ఉందా? అక్కడున్న పరిస్థితులు ఎట్లా అనిపించింది? అదైతే ఒక ఇదండి, అంధకారంలా ఉంటుంది ఆ ఏరియా. ఏంటంటే మృగాలు తిరిగే ఏరియా అది యాక్చువల్గా అయితే. ఎందుకంటే అంత అరణ్యం లాంటిది అది. మేమే వెళ్ళైపోయాం దూరం. ఎందుకంటే చాలా చాలా కష్టపడి వెళ్ళాం. ఎక్కడ డెహ్రాడూన్ పోలీసు, మసూరి పోలీసులు, తర్వాత మేము ఒక 4-5 ఎస్కార్ట్లు అందరం కలిసి అంత దీనిగా వెళ్ళాం. కిటికీలుగాను చాలా లోతుకుంటుంది అది. అంటే ఈ కేసులు మీరు మొదటి నుంచి కూడా, అంటే దర్యాప్తులో మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా అధికారులపైన? అంటే ఇప్పటికే 2 అధికారులు మార్చడం జరిగింది. విచారణ బాధ్యతలు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేయడం, ఇదంతా ఎందుకు అనుమానాలు ఏమి తావిస్తుందా దర్యాప్తులో? దర్యాప్తులు తావిచ్చిందండి. మొదటి వాళ్ళ చర్యలను బట్టి తావిచ్చిందండి. మొదటి వాళ్ళు ఏం చేశారు, కేసునంతా మసిపూసి మారడగాయలాగా చేశారు. ఏమీ లేనట్టుగా, ఏదో నార్మల్ వాళ్ళిద్దరు వెళ్ళారు, ఏదో ఎంజాయ్ చేశారు. అబ్బాయి స్టేట్మెంటు ఇటు మన ఆంధ్రాని, ప్రపంచాన్ని తప్పుదో పట్టించాడు. అటు మసూరి ఏదో కియానా హోమ్ స్టే వాళ్ళు మాకు లిక్కర్ సప్లై చేశారు, వైన్ సప్లై చేశారు, మేమిద్దరం బర్త్డే చేసుకున్నాము, అది చేసుకున్నాం. ఇదంతా చాలా చాలా తప్పు. అది ప్రపంచాన్ని ఒక తప్పుదో పట్టించాడు. అందరూ ప్రపంచం అలాగే నమ్మింది. అటు పోలీసులు, అక్కడ పోలీసుల్ని తప్పుదో పట్టించడేమో అనుకుంటున్నాను నేను ఇవాళ వాడు చేసిన చర్యలకి. అది అనమాట. ఆ తర్వాత వాళ్ళే నిజాలు తెచ్చుకుని, పై అధికారులు తెలుసుకుని కేసు ఎవరు ఎలా డీల్ చేస్తారో అన్నది ఇప్పుడు డిఎస్పీకి ఇచ్చారు. కుమార్తె విషయంలో చాలామంది ఇప్పటికీ ఇటువంటి ఘటనలు మనం చాలా చూసాం. కానీ మీరు మొదటి నుంచి కూడా ఈ కేసులో పట్టు విడవకుండా ఎవరైతే అల్లుడు శ్రీచరణ్ని అరెస్ట్ చేయించాలని, అదేవిధంగా తగిన న్యాయం చేయాలని మీరు మొదటి నుంచి కూడా దీనిపైన ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. అసలు మీరు ఏదైతే వెళ్తున్నారో ఈ కేసులో మీకు తగిన న్యాయం జరిగింది అనుకుంటున్నారా? అరెస్ట్తో ఏం జరగదండి, ఏదో ఊరట. ఎందుకంటే వాడు ఏం చేశాడు, అరెస్ట్ ఎందుకంటే అటు పోలీసుల్ని ఇటు ప్రపంచాన్ని తప్పుదో 25 రోజులు పోలీసు ముప్పతిప్పులు పెట్టాడు వాడు. ఇప్పుడు ప్రజల్ని, అటు మీడియాని, పోలీసుల్ని నిద్రాహారం లేకుండా 30 తిప్పలు పెట్టాడు వాడు. అటు డెహ్రాడూన్ పోలీసులా ఉండండి, ఇటు మన వైజాగ్ పోలీసులా ఉండే అధికారులను ఉండండి, ఎవరినైనా వాడు ఏంటంటే పెద్ద ఎంతోమంది క్రిమినల్ మనం చూస్తున్నాం, అంతకన్నా మించిపోయాడు వాడు. ఎంతో పెద్ద పెద్ద క్రిమినల్ ఉంటారు, వాళ్ళకన్నా వీడు ఇదైపోయి అటు పూణేలో ఉన్నాడో తెలియదు, ఇటు వైజాగ్లో ఉన్నాడో తెలియదు, అటు ఢిల్లీలో ఉన్నాడో, అందరికీ కన్ఫ్యూజ్ తెప్పించాడు వాడు. తెప్పించి పరుగులెట్టాడు చాలా చాలా. లాస్ట్ మినిట్కి ఏమో ఏంటంటే వాడికి అన్ని రకాలుగా దారులు బంద్ అయిపోయాయి. నాకు ఎక్కడ ఇంకా చోట్లేదు, ఇంకా సరెండర్ అవ్వాల్సిందని ఆ కోణంలో సరెండర్ అయ్యాడో తెలీదు, లేక పోలీసులే వాడిని వేటాడి పట్టుకున్నారో తెలీదు. మాకైతే వాళ్ళు తెలిసింది ఏంటంటే పోలీసులు వాడిని కస్టడీకి తీసుకున్నారు, అంతవరకే. మేడం, మీరు మొదటి నుంచి కూడా శ్రీచరణ్ పైన అనుమానాలు మొదటి రోజు నుంచి కూడా మీరు వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క వీడియో కాల్ చేయమన్నాం, రాధాగాయత్రిని
మానసికంగా ఇలా ఫోన్లు చేసి అనుమానాలతో చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు, ట్రాకర్ పెట్టాడు, ఇవన్నీ కూడా మీరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవి అక్కడ పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళారా? అట్నుంచి పోలీసు నుంచి మీకు ఏమైనా పాజిటివ్గా మీ అనుమానాలకి బలం ఇచ్చే విధంగా ఏమైనా వచ్చాయా? తీసుకెళ్ళామండి, ఇవన్నీ తీసుకెళ్ళాము. వాళ్ళైతే మాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. మీరేం భయపడకండి, మీ దగ్గర ఉన్నవన్నీ తీసుకుని రండి అన్నీ. అందుకని మాకు మళ్ళీ పంపించారు ఇక్కడికి, మేము అందుకే రావడం జరిగింది. మేము వచ్చేసరికల్లా అరెస్ట్ ఏది దారి లేక అరెస్ట్ అయ్యాడని నేను అనుకుంటున్నానండి. వాడికి ఇంకేమీ ఆలోచన ఇంకేం లేదు, అరెస్ట్ అవ్వాలి అనే చేస్తా అరెస్ట్ అయ్యి ఉండొచ్చు. అంతకన్నా ఇంకా మేమేం చెప్పగలం. మేడం, మీకు కొడుకైనా కూతురైనా మీకు బలమైన ఈ రాధా గాయత్రి ఈరోజు మీ ముందు లేకపోవడం అసలు మీ ఆవేదన ఎట్లా అనిపిస్తుంది? అది చెప్పలేదండి. అది ఒక తల్లిగా మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు, అంతేనండి. నేను ఇంక చెప్పలేను. అలాంటివి అయితే చెప్పుకోలేను నేను. అందరికీ ప్రపంచానికే తెలుసు అది ఎలా ఉంటుంది అన్నది, తల్లులందరికీ తెలుసు. ఇవాళ మళ్ళీ నన్ను ఆ క్వశ్చన్ వేయొద్దు ప్లీజ్. నేను ఇంకా ఎమోషనల్కి వెళ్ళిపోతున్నాను. నేను సపోర్ట్ ఏ విధంగా ఉంది? పోరాటం చెయ్యాలి అనే సంకల్పంతోనే నేను మనసులో దాచుకున్నాను. నా కూతురు నా గుండెల్లో ఉంది, అదే చెప్తుందండి. అది చెప్పి అమ్మా నువ్వు ఎక్కడ తగ్గకు, నువ్వు న్యాయం చేస్తావు నాకు అని బాధపడుతోంది ఆ పిల్ల, నాతో చెప్పుకుంటోంది. అందుకే నేను ఎక్కడో మాకు తెలియదండి ఇలాంటి కేసులు కోర్టులు మా ఇద్దరికీ తెలియదు. అలాంటి వాళ్ళు మేము ఇవాళ బయటకు వచ్చి నడుస్తున్నామంటే మా అమ్మాయి నడిపిస్తుంది. దానికి న్యాయం కావాలండి, అంతే, అంతకన్నా ఇంకేముందండి. రాధా గాయత్రి విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు కూడా, ఒక పక్క ఉత్తరాఖండ్ ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాధా గాయత్రి కేసులో మాత్రం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా సమాజాన్ని తప్పుపట్టి ఈ శ్రీచరణ్ లాంటి వ్యక్తులు మాత్రం భూమి మీద ఉండకూడదంటూ కూడా వారు చాలా ఉద్వేగభరితమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఓవర్ టు స్టూడియో.